కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 23 నువ్వు బలి అర్పించేటప్పుడు బలిపీఠం వద్ద నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉంటే అక్కడ నీ జ్ఞాపకం వచ్చింది అనుకో, ఎక్కడ బలి అర్పించేటప్పుడు నువ్వేం చేయి, నీ అర్పణ ఆడిని పెట్టేయ్యా. నీ అర్పణ బలిపీఠం దగ్గర పెట్టేసి ఎక్కడ పో, మొదట నీ సహోదరుని దగ్గర వెళ్ళు. బ్రదర్ సారీ బ్రదర్, అక్కడ నాకు గుర్తు వచ్చింది దేవుని బలి అర్పించాలని పోతే, కాబట్టి సారీ బ్రదర్ నాదే తప్పు అని సమాధానపడి మరలా వచ్చి ఏం చెయ్యి, అది వాక్యం చెప్పేది. మనం ఏం చేస్తాము, వాళ్ళతో సమాధాన పడము ఆరాధన చేస్తాం, వాళ్ళతో సమాధాన పడము బలలో పాలు పొందుతాం, వాళ్ళతో సమాధాన పడము సువార్త చెప్తాం. ఈ క్రైస్తవ జీవితం అంటారు ఇది. సమాధానపరిచేవారు ధన్యులు, వారికి ఏం పేరు, దేవుని తంటాలు పెట్టేవారు ధన్యులనిలే, చిచ్చులు పెట్టేటువంటి వారు ధన్యులనిలే. ఒకవేళ ఆ అలవాటు ఉంటే, చిచ్చులు పెట్టేది కొంతమందికి అలవాట్లే, ఇద్దరు క్లోజ్గా ఉన్నారనుకోండి ఇంకా పెట్టేస్తారు, వాళ్ళని విడదీసేదానికి ఏదో పెట్టేస్తారు. వాళ్ళ మీద వీళ్ళకు, వీళ్ళ మీద వాళ్లకు చెడ్డ సమాచారం చెప్పి వాళ్ళని ఏం చేస్తారు, విడదీస్తారు. ఇంత కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఏమైంది, వీళ్ళు దూరం దూరం అయిపోయినారు, ఒకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు దూరం అయిపోయినారు. మంచిలే చెడ్డలే, ఎట్లా, ఎవరు చేసే పని ఇది? సైతాన్ చేస్తాడు, సైతాన్ పిల్లలు చేస్తారు. వాడి బుద్ధి ఉంటే చేస్తారు, వాడు వచ్చి డైరెక్ట్గా చేస్తారా? వాడి చిచ్చులు పెట్టేది వాడి పని. కనుక దేవుని ప్రజలమంటే మనం దేవుని ప్రజలం కాబట్టి కొండేళ్ళు చెప్పకు, ఇతరుల మీద చెడుకు చెప్పకు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? పరస్పర సమాధానం. రోమిలకు రాసిన పత్రిక 14:19. రోమ 14 సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధియు ఆసక్తితో అనుసరించు. పరస్పర సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధి. నా వలన నీకు క్షేమం, నీ వలన నాకు క్షేమం, నీ వలన నాకు సమాధానం, నా వలన నీకు సమాధానం. అదే కదా అర్థం. దాని కొరకు మనం కలిసి ఈ సహవాసంలో బలలో పాలు పొందేది. పీస్ విత్ ఫ్యామిలీస్, అవర్ రిలేషన్స్. ఇతరుల గురించి చెడ్డగా పుకార్లు చేయకూడదు కదా. కాబట్టి మొట్టమొదటి ఎక్కడ రుజువు కావాలంటే మన యొక్క కుటుంబంలో, మన యొక్క బంధువుల మధ్య. సంఘాల్లో వచ్చినటువంటి గొడవలు ఇదే. తప్పులోపులు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్ వస్తాయా. మనం ఒకరినొకరు క్షమించుకుంటాం, సమాధానపడి కలిసి సేవ చేస్తాం అని
నేను సేవ చేసినటువంటి సంఘ పెద్దలకు చెప్పిన. ఈడేమో సమాధానం పెట్టారు, ప్రార్థన చేసుకున్నారు. మళ్ళీ బయట పోయి గొడవలు చేసేటువంటి వాటితో కూడా చేతులు కలిపినారు. ఈరోజు దాని గతి చూడండి. పోయి అక్కడ గొడవలు. ఆరాధన చేసే దినం 12 సంవత్సరాలు నేను దేవుని యొక్క పరిచర్య కడప బేర్షాబలు చేసినాను. 12 సంవత్సరాలు సమాధానమును ఐక్యతను కాపాడుకుంటూ వచ్చిన. దిస్ ఈజ్ మై ఓపెన్ టెస్టిమనీ. ఎవరు ఎదురుకుంటే చెప్పమన్నా చెప్తా. నేడు పోయి చూడండి, తనుకుంటా ఉన్నారు. మనుషుల యొక్క సపోర్టు అంట ఎంతవరకయ్యా? స్పిరిచువల్ గ్రౌండ్ అనేది లేకుండా, పరిశుద్ధత సమాధానం లేకుండా నువ్వు ఏం సాధించగలుగుతావు? మరలా చెప్పేది నేను మీ క్షేమం కొరకే, నేను మీ క్షేమం కొరకే, సంఘక్షేమం కొరకే. ఈ తంటాలు, సంఘక్షేమం కొరకే తంటాలు పెడతారా? ఇట్లా నేను ఓపెన్గా చెప్తానని నా మీద బాధ. బాగుపడ్డాడయ్యా మన దేవుడు, సమాధానకర్తయకు అధిపతి. మనం ఆయన సేవిస్తున్నాము. ఏమి సమాధానం కలిగి నడుచుకుంటామంటే మీరు దానికి ఒప్పుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఇంకొకరు ఏం చేస్తాడు? ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎస్పీ బాగు చేస్తాడా? డిఎస్పీ బాగు చేస్తాడా? ఎవరు బాగు చేస్తారు సంఘాన్ని? దేవుని చేతిలో ఉంది సంఘం.